బండి దగ్గర తప్పు చేసిండా లేదా అని దాని మీద చర్చ లేదా? అంటే పోలీసులు అలాగే మన పిచ్చిలేసి ఎఫ్ఐఆర్ చేసిరా చెప్పు. బాగా అనుకుంటారా మీరు? ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారా ఆ పోస్టులు చేసేవాళ్ళని అంటున్నా? గిరీష్కి వ్యక్తిగతంగా ప్రాబ్లం ఉంటుంది బండి సంజయ్తో. అవును, నేను ఏంటంటే కాదనలే కదా. వ్యక్తిగతంగా ప్రాబ్లం ఉన్నది అంటే నేనన్నా బండి సంజయ్ అని అన్నాడు అన్నమాట. బండి సంజయ్ అని అన్నాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న సంగప్ప ఎన్నోసార్లు ఆయన పార్టీలకి గిరీష్ని తీసేసినాము అని అన్నాడు. ఏదో ఇలా జాగిరైనట్టు పార్టీ. ఈయన షెడ్యూల్ వేసుకుంటున్నప్పుడు షెడ్యూల్ కూడా వేసుకోలేదు వచ్చిన. నేను అప్పటి నుంచి ఉన్న పార్టీలో వీళ్ళు అన్న డిసైడ్ చేసేది నన్ను పార్టీలకి తీసేది. కరెక్టా? మీరు షెడ్యూల్ కూడా వేసుకోలేదు వచ్చి. నేను అప్పటి నుంచి ఉన్నా. ఇంకెంత దిగజారుతారు? తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్తున్నా చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ కూటమి ఎక్స్పోజ్ అయింది గిరీష్ కాదు. ఇగో నేనేం చేయాల్సిన అవసరం లేదు. నేను ధర్మపక్షాలనే ఉంటా. నేను అన్నిటికీ మాట్లాడాల్సిన అవసరమే లేదు. నేను మాట్లాడితే ఇంకా పెద్దగా అవుతుంది. నేను చట్ట విరుద్ధంగా పనే చేయాలి. అయినంత మట్టుకు నాకు తెలిసినంత మట్టుకు చట్టబద్ధంగానే ఉంటా. నాకు లక్ష తెలుస్తాయొచ్చు, నేను అలా లక్ష మాట్లాడా. తెలిసింది ఆధారాలు ఉన్నదే మాట్లాడతా. అండ్ నేను మాట్లాడిందే ఆన్సర్ అవుతుంది. మళ్ళా ఇది రాసి పెట్టుకో.